హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మరి ఏపీ మెగా డిఎస్సి సంబంధించి అయితే ఒకసారి అఫీషియల్ సైట్ అయితే మనకి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి దాదాపుగా 3 విడతలకు సంబంధించి షెడ్యూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా అవ్వడం జరిగింది. ఇకపోతే 4th మెరిట్ లిస్ట్ కూడా మనకి ఈరోజు రేపని అంటున్నారంటే ఎవరైతే థర్డ్ సెలక్షనిస్ట్ వరకు ఎవరైతే ఇంకా అనర్హులుగా ఉన్నారో వాళ్ళ ప్లేస్లో మళ్ళీ మనకి 4th మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళని వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇక 4వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక ఇంకా ఫైనల్గా ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందో వారందరికీ కూడా ఖచ్చితంగా పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1:1 నిష్పత్తి తీశారు కాబట్టి ఇంకా వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్ వచ్చినట్టు అని అనుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సో 1:1 రేషియోలు తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గా చేసుకొని సబ్మిట్ చేశారు, డిఈఓ ఆఫీస్లో ఎవరైతే సబ్మిట్ చేసి రివెరిఫికేషన్ కూడా కొందరికి ఇచ్చారు కాబట్టి రివెరిఫికేషన్లో కూడా కంప్లీట్గా సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అప్పటికి అనర్హులుగా ఉంటే వాళ్ళు మళ్ళీ 4th లిస్ట్లో మెరిట్ లిస్ట్ పెట్టి వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక దాదాపుగా అది అయ్యాక ఇంకా పోస్టింగ్స్ కోసం అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్లో అయితే మనకి ఏ స్కూల్స్లో అనేవి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మరి లేటెస్ట్ మనకు అందిన వార్త అయితే ఈ నెల 19వ తేదీకి అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నా. సో ఎందుకంటే అదే తేదీన భారీ బహిరంగ సభ పెట్టి మనకి అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి విద్యాశాఖ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. సో మనకి దాదాపు కర్నూలులో అయితే ఒక 6,000 మందికి అయితే మనకి ఈ సభకు ఆహ్వానం కూడా ఉన్నట్టు అందుతుంది. ఎందుకంటే దాదాపుగా పోస్ట్స్ ఎక్కువ కాబట్టి అక్కడ సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్లస్ వాళ్ళతో పాటుగా వాళ్ళ బంధువులకి ఒకరికి అలా ఓవరాల్గా 6,000 మందికి అయితే ఇక ఆ సభా ప్రాంగణానికి వచ్చి భారీ సభ అయితే మనకి ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఓవరాల్గా ఈ నెల 19 అంటే మనకి ఈ దసరా ముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి, సో దసరాలో హాలిడేస్ కాబట్టి మనకు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ దసరా ఇంకా డైరెక్ట్గా జాయినింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే అందరికీ ఉందని చెప్తున్నారు. సో ఇంకా ఎవరెవరైతే షెడ్యూల్ వెరిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారో అందరూ కూడా రెడీగా ఉండండి. సో మనకి ఈ నెల 19 అయితే మనకి అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా వచ్చిన వార్త అయితే మనకి ఈ నెల 19న బహిరంగ సభ పెట్టి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈలోపు దసరా హాలిడేస్ వస్తాయి కాబట్టి దసరా హాలిడేస్లో ఎవరైతే జాయినింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ దసరా జాయినింగ్ డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి లేటెస్ట్గా ఏపీ మెగా డిఎస్సి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరైతే అనర్హులుగా 3వ విడతలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నారో వాళ్ళ బదులుగా ఇంకా తర్వాత ఉండే మెరిట్ లిస్ట్లో ఉండే వాళ్ళకైతే 4th మెరిట్ లిస్ట్ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో వెయిట్ చేయండి. మెసేజెస్ మన ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, సో ఈ క్యాండిడేట్ లాగిన్లో ఎంటర్ చేసి ఈ విధంగా ఇక్కడ ఎంటర్ చేసి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.